వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్. నేను మీ చందుని. ఇప్పుడు ఈ వారం మనకు చీఫ్ గెస్ట్గా నెల్లూరు జిల్లా ఆత్మకూరి ఎమ్మెల్యే, ఆయన అంటే ఒక బ్రాండ్. బై ఎలక్షన్లో 80,000 పై చిలువ ఓటులని తెప్పించుకొని మెజార్టీకి గెలిచిన లీడర్ ఆయనే మేకపాటి విక్రమ్ రెడ్డి. ఆయనతో ఉన్నాం. ఆయన దగ్గర కొన్ని విశేషాలని తెలుసుకుందానికి ప్రయత్నిస్తాం. సార్ నమస్తే. నమస్కారం అండి. అమెరికాలో ఒక టెక్సస్ యూనివర్సిటీలో ఒక పీజీ పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసి ఈ రాజకీయంలోకి రావటం ఎలా అనిపిస్తుంది? ఈ యొక్క రాజకీయంలో అంటే తప్పకుండా కొత్తగా ఉంది. అంటే దాదాపు ఒక సంవత్సరం ముందర ఎప్పుడు బిజినెస్లో కానీ లేకపోతే ఎడ్యుకేషన్ కూడా ఎప్పుడు బయటే చేస్తూ ఆ విధానం, లైఫ్ విధానం అనేది వేరేగా ఉండింది. దాదాపు 1.5 year నుంచి మా అన్నగారు గౌతమ్ అన్న అన్ఎక్స్పెక్టెడ్ పాసింగ్ వల్ల మనం ఈ ఫీల్డ్లో ఎంటర్ అయ్యాం. కానీ 1.5 yearsలో మాత్రం జర్నీ అయితే ఇట్ హస్ బీన్ అ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. చాలా నేర్చుకుంటూ ప్రజలతో వాళ్ళకి ఏ విధంగా సర్వీస్ చేయాలని చెప్పేసి ఆ ఆలోచనతో, ఎందుకంటే ఇప్పుడు కాదు, దాదాపు 40 సంవత్సరాల నుంచి మా కుటుంబం అయితే ఈ ప్రాంతాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ 1983లో ఫస్ట్ టైం మా నాన్నగారు నిలబడినప్పుడు ఒక డిగ్రీ కాలేజ్ పెట్టడం జరిగింది. దాని తర్వాత నవోదయ స్కూల్కి దాదాపు ఒక 20 acres కేటాయించడం జరిగింది. టెంపరీ షెడ్స్ కూడా నాన్నగారే కట్టించారు అప్పుడు. ఎందుకంటే అప్పుడు ఇంకా అది చాలా రిమోట్ ప్లేస్ కాబట్టి, మా మెట్ట ప్రాంతం కాబట్టి టెంపరీ షెల్టర్స్ కూడా గవర్నమెంట్ పెట్టడానికి కొంచెం ఇబ్బంది అయితే మా నాన్నగారు అప్పుడు పెట్టించి టెంపరీ స్కూల్ కూడా స్టార్ట్ చేయించేశారు. మళ్ళీ ఏమైనా స్కూల్ వెనకపోతుందని చెప్పేసి ఆ టైంలో నవోదయ స్టార్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ ఒక హై స్కూల్ అది కూడా స్టార్ట్ చేయడం జరిగింది. 1996లో ఈ ప్రాంతానికి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ కూడా అవసరం అని చెప్పేసి నిర్మాణించడం కూడా జరిగింది. ఎందుకంటే ఆ టైంలో చాలామంది నెల్లూరు కానీ వేరే మిగతా ప్రాంతాలు పోయి చదువుకునేవాళ్ళు కాబట్టి, చిన్నప్పుడు మా నాన్న కూడా ఆర్ఈసీ వరంగల్లో చదవాల్సి వచ్చింది కాబట్టి ఈ ప్రాంతానికి కూడా ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటే అవసరం అని చెప్పి అప్పుడు దాదాపు ఒక 106 acre క్యాంపస్ పెట్టి ఈ ప్రాంతాన పిల్లలందరూ ఇక్కడే చదువుకుంటారని చెప్పి, ఇప్పుడు మీరు చూస్తే దాదాపు అట్లీస్ట్ ఒక 8,000 స్టూడెంట్స్ దేర్ లైవ్లీహుడ్ అనమాట. ఈరోజు వాళ్ళు రకరకాల జాబ్స్ కానీ మిగతా ఐటీ కంపెనీస్ కానీ దగ్గర పనిచేస్తూ, లేకపోతే యూఎస్లో కూడా పనిచేస్తూ వాళ్ళు మన కాలేజ్ నుంచి పాస్ అవుట్ అయ్యి చాలా సంతోషంగా ఉన్నారంటే మన ఈ ప్రాంతంలో స్లోగా డెవలప్మెంట్ జరుగుతుంది. కాబట్టి ఈ 40 yearsలో ఏ విధంగా మన కుటుంబం కూడా ఈ ప్రాంతాల్లో డెవలప్మెంట్ చేస్తూ వస్తుందో, మా అన్నగారు వచ్చి 2013లో ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది. అన్నగారికి ఎక్కువ ఇంట్రెస్ట్ కూడా. అప్పుడు మన సీఎం గారు జగన్ అన్న 2009లో పార్టీ విడిచిన తర్వాత పార్టీలో కీలకమైన పొజిషన్గా ఉంటూ కూడా ఆత్మకూరు ఎమ్మెల్యేగా రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఈ ప్రాంతం మన ఆత్మకూరులో మీకు అంతా గుర్తున్నప్పుడు ఈ ఏరియాకి ఐటీ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా సెంచురీ ప్లే అని చెప్పి ఒక ఫ్యాక్టరీ కూడా తీసుకురావడం జరిగింది. కానీ ఈ ఏరియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా రెడీ కాలేదని చెప్పి అప్పుడు ఇమీడియట్గా బద్వేల్ షిఫ్ట్ చేశారన్నమాట. సో ఇప్పుడు దాదాపు 3 నేషనల్ హైవేస్ వచ్చాయి, 2 పోర్టు కనెక్టివిటీ అయిపోతూ ఉంది. స్లోగా ఈ ఏరియా అంతా డెవలప్మెంట్కి మన అన్నగారి తర్వాత ఎక్కడ లోటు రాకూడదని చెప్పేసి మనం కూడా పాలిటిక్స్లో రావడం జరిగింది. సార్, ఇప్పుడు విక్రమ్ రెడ్డి గారు మీద కొంతమంది ప్రతినిధులు, నాయకులు కూడా ఒక తెలియని ఒక చిన్న మచ్చను కూడా తీసుకురావడం జరిగింది. అది ఏంటంటే, గతంలో NH5 యొక్క కాంట్రాక్ట్ విషయంలో మీ మీద ఈడీ దాడులు జరిగినాయని, ఆ ఈడీ దాడుల్లో ఆ యొక్క రోడ్డు రవాణా వ్యవస్థలోనూ కూడా ఏదో లోబోతులు జరిగాయని, మీ మీద కేసు ఫైల్ చేశారని ఒక ప్రచారం అయితే జరుగుతుంది. దానికి ఏమంటారు సార్? దానికి మీరు మీ ఆత్మకూరు ప్రజలకి, మీ వర్గానికి, మిమ్మల్ని నమ్ముకున్న ప్రజలకు మీరేం చెప్తారు? నార్మలీ దీస్ మ్యాటర్స్ ఆర్ సబ్జుడిస్ అండి. దీని మీద డిస్కషన్స్ ఎక్కువ చేయకూడదు. కానీ యాజ్ అ కర్సరీ ఏంటంటే, మేము కాంట్రాక్టింగ్లో BOT కాంట్రాక్ట్స్ అని ఉంటాయి. అంటే బిల్డ్ ఓన్ ఆపరేట్, అంటే ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కాంట్రాక్ట్స్ అనమాట. సో ఇట్లాంటి కాంట్రాక్ట్స్లో ఏంటంటే మనం యాజ్ అ ఇండివిజువల్గా కంపెనీగా నిధులు ఇన్వెస్ట్ చేస్తూ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి దాదాపు ఒక 20 years మెయింటైన్ చేసి
మళ్ళీ ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఇట్లాంటి టైప్ ఆఫ్ కాంట్రాక్ట్స్ అనమాట. అండ్ దీస్ కాంట్రాక్ట్స్ ఏంటంటే దే ఆర్ సబ్జెక్ట్ టు ఆడిట్ బై ఆల్ ద సెంట్రల్ ఏజెన్సీస్. ఎక్కడైనా ఏమైనా కంప్లైంట్ వస్తే ఇట్ ఈస్ నార్మల్ ఫర్ ఎనీ సెంట్రల్ ఏజెన్సీ టు యాక్ట్. ఏమైనా ఎందుకంటే ఆ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఆ ఎలిగేషన్ ఏమైనా ఉందా లేదా అని చెప్పి వాళ్ళ బాధ్యత. ఆర్ సమ్ టైమ్స్ ఏంటంటే దిస్ అ సర్టన్ పర్సంటేజ్ ఏమైనా వస్తే మాత్రం ఇట్లాంటి ఏజెన్సీస్ యాక్ట్ చేయడానికి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో ఎవరో ఒక కంప్లైంట్ చేస్తే ఏజెన్సీ ఇన్వెస్టిగేషన్ కోసం వచ్చారు. ఆ ఇన్వెస్టిగేషన్ కూడా కోఆపరేట్ చేసాం. వాళ్ళకి ఏమో అవసరమైన డాక్యుమెంట్స్ అన్నీ ఇచ్చాం. దాదాపు ఆల్రెడీ 2 months అయిపోయింది. మేమైతే క్లియర్గా ఉన్నాం. మేము చేసిందంతా వాళ్ళకి చూపించామన్నమాట. దాంట్లో మనకి ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పి నేను భావిస్తున్నాను. సార్, ఇప్పుడు మీ అన్నగారు గౌతమ్ రెడ్డి గారు హఠాత్ మరణం జరిగినందువలన ఈ యొక్క ఆత్మహత్య ప్రజలకి తీరని నోట్ అని ఒక భావంగా కూర్చొని చేస్తున్నారు. ఆ తీరని నోటు మీరు తీరుస్తారా? ఎలాంటి విధంగా తీర్చగలుగుతారు ప్రజలకి, మీ ఆత్మహత్య ప్రజలకి? ఆయన నమ్మనుకుంటూ ఇప్పుడు మేకపాటి ఫ్యామిలీ అంటే జిల్లా మొత్తం మీకు ఒక వర్గం ఉంది. ఒక రెడ్డి సామాజికంలో ఒక గొప్ప ఫ్యామిలీని కూడా గుర్తిస్తారు ఈ యొక్క జిల్లాలోనే. ఆ యొక్క వర్గానికి మీరు ఏం చెప్తారు, ఏం భరోసా ఇస్తారు? అదే ముందుగా మన గౌతమ్ అన్న లోటు తీర్చడం అనేది చాలా కష్టమైన పని. ఎందుకంటే ఆ అన్నకుండే కేపబిలిటీస్ కానీ అవన్నీ అందరికి రావడం చాలా కష్టం. కానీ అంటే ఈ దుర్ఘటన తర్వాత మేమందరం ఫ్యామిలీగా కుటుంబంగా కూర్చున్నాం. అప్పుడు డిసైడ్ కూడా చేసాం. అంటే దాదాపున ఒక 1 రోజులు ఆలోచించుకొని ఏ విధంగా ముందుకు పోవాలి. ఫస్ట్ డిసిషన్ ఏంటంటే అసలు మనం రాజకీయాల్లో ఇంకా ఉండాలా లేదా. రెండోది ఏంటంటే ఉంటే కూడా ఎవరు ముందు తీసుకోవాలి, ఏ విధంగా మనం అందరం కలిసి ఏం చేయాలి అని చెప్పేసి దాదాపు ఒక 1 రోజులు బాగా ఆలోచించి అప్పుడు ఫస్ట్ డిసిషన్ అయితే తప్పకుండా ఉండాలని చెప్పి డిసైడ్ చేశాం. ఎందుకంటే మన మీద నమ్ముకొని చాలామంది ఇక్కడ వాళ్ళ బిజినెస్లు కానీ వాళ్ళ లైవ్లీహుడ్ కానీ మన పార్టీలో చేరడం కానీ జెండా దాదాపు 10 సంవత్సరాలు మోసి అన్నతో ఎన్ని కష్టాలైనా కానీ వెనకే ఉండి మన పార్టీని నిలబెట్టి ఒకసారి 35,000 మెజారిటీ ఇచ్చారు ఎమ్మెల్యేగా. దాని తర్వాత నెక్స్ట్ టైము 23,000 మెజారిటీ ఇచ్చారు. దానికి ముందు 2 సార్లు ఎంపీ కూడా 2009లో అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నాన్నగారు ఎంపీగా నిలబడినప్పుడు అప్పుడు కూడా పెద్ద మెజారిటీ ఇచ్చారు. 2014లో మళ్ళీ ఎంపీగా మెజారిటీ ఇచ్చారు. ఇన్నిసార్లు మన ఎంట ఉండి మనల్ని నమ్మి మనల్ని సపోర్ట్ చేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళని మధ్యలో అటే వదలకూడదని చెప్పేసి ఆలోచనతో మన కుటుంబంలో ఎవరో ఒకరు ముందుకు తీసుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. నంబర్ 2 ఎవరు ఉండాలి ఈ లోటుని తీర్చడానికి అనేది. అప్పుడు కూడా ఎవరు ఒక్కరి వల్ల కాదు. అందుకు ఆ రోజు డిస్కషన్ కూడా ఏం జరిగిందంటే అందరు కుటుంబ సభ్యులు కలిసి చేస్తేనే ఆ లోటు తీర్చడానికి కొంచెం ప్రయత్నం చేయొచ్చు అని చెప్పి ఆలోచించడం వచ్చింది. అందుకు ఫస్ట్ పొజిషన్లో నేను గ్రౌండ్లో ఉన్నా కానీ నాన్నగారు వచ్చి పాత పరిచయాలతో వచ్చి అందరినీతో మాట్లాడడం కానీ ఎంజీఆర్ ఫౌండేషన్ అని ఓపెన్ చేశాం. ఆ ఫౌండేషన్ హెడ్గా మా వదిన గారు. సో మిగతా మా యంగర్ బ్రదర్ వచ్చి బిజినెస్ కంటిన్యూటీ పెట్టుకోవడానికి. ఈ విధంగా అందరం కలిసి చేస్తే అప్పుడు గౌతమ్ అన్న ఏం ఆలోచించుకున్నారో ఈ ప్రాంతానికి ప్రజలకి ఏ విధంగా ముందుకు తీసుకుపోయి ఒక మంచి ఇన్కమ్ లెవెల్స్ పెంచేటట్టు వ్యవస్థ తీసుకొచ్చే ఆ ఆలోచనతో ఉన్నారు. అది మనం కంటిన్యూ చేయొచ్చు అని చెప్పి మేము ఆలోచించాం. సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే మీకు ఎందుకు అంత ఇష్టం? జగన్మోహన్ రెడ్డి గారితో మీ తండ్రి గారికి 40 ఏళ్ళ రాజకీయ చరిత్ర ఉంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కాంగ్రెస్ పార్టీ కలిసిపొచ్చే వరకు జగన్మోహన్ రెడ్డి తండ్రి వెనక తన యొక్క కుమారుడు వెనక ఉన్నారు. ఎందుకంటే మీకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే అంత ఇష్టం మీ ఫ్యామిలీకి? ఒక చిన్నగా అంటే చిన్నప్పటి నుంచి నాన్నగారు అయితే వైఎస్ఆర్తో పాటు చాలా వరకు రాజకీయం కొలీగ్స్గా నడిపారు. దాదాపు 1995 నుంచి ఇద్దరికి మంచి పరిచయం కూడా ఉంది. 2009లో ఎప్పుడు మన వైఎస్ఆర్ గారు చనిపోయిన తర్వాత మన జగన్ గారు కూడా పార్టీ నుంచి బయటికి రావడం జరిగింది. అప్పుడు కొంచెం గౌతమ్ అన్న జగన్ గారికి అయితే కొంచెం స్నేహం ఉండింది. క్లాస్మేట్స్ కూడా లండన్లో ఇద్దరు కొన్ని కాలంలో వాళ్ళు యూకేలో కూడా
స్పెండ్ చేశారు కాబట్టి వాళ్ళు ఇద్దరి మధ్య స్నేహం కూడా ఉంది. కానీ ముఖ్యంగా ఏంటంటే అప్పుడు వైఎస్ఆర్ గారు 2004లో చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత మన నాన్నగారు వచ్చి వైఎస్ఆర్ అంటే చాలా పెద్ద ఫ్యాన్ అయిపోయారు. అట్లాంటి చీఫ్ మినిస్టర్ ఎప్పుడు చూడలేదు మనం. ఆయన ఆ రోజు ఏ విధంగా స్టేట్ని నడిపించారు, ఏ విధంగా వెనకబడిన ప్రజలందరికీ ఏ విధంగా లిఫ్ట్ ఇచ్చి అన్ని రకాలుగా సహాయం చేసి పైకి తీసుకొచ్చి రకరకాలుగా పథకాలు పెట్టి చేసి స్టేట్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోయారో ఏపీ నంబర్ 1 ఆల్మోస్ట్గా ఆ టైంలో వచ్చింది. కాబట్టి అప్పుడు ఆ ఫ్యామిలీ అంటే నిజంగా చాలా ఇష్టపడ్డారు. 2009లో మన జగనన్న బయటకు వచ్చిన తర్వాత సొంత పార్టీ పెట్టేటప్పుడు ఫస్ట్ ఓదార్పు యాత్ర అని చెప్పి వచ్చారు నెల్లూరుకి. అప్పుడు ఫస్ట్ టైం మన నాన్నగారు కూడా ఇంటరాక్షన్ చేయడం జరిగింది. ఆ ఇంటరాక్షన్లో అంటే మా నాన్నగారికి ఒక మంచి గిఫ్ట్ ఉంది. ఒక మనిషిని క్యారెక్టర్ ఇమీడియట్గా అంచనేసే మంచి గిఫ్ట్ ఉందన్నమాట. అప్పుడే ఫస్ట్ ఇంటరాక్షన్లోనే చెప్పారు, ఇతనైతే మనకు కరెక్ట్ నాయకుడు అవుతారు, ఈ రాష్ట్రాన్ని మళ్ళీ ముందుకు తీసుకుపోయే అవకాశం మనం తప్పకుండా ఇతను ఈయన చేతిలో పెట్టాలి, తప్పకుండా అందరికీ మంచి చేస్తాడు, ఈయనకుండే ష్రూడ్నెస్ కానీ పొలిటికల్ ష్రూడ్నెస్ కానీ ఆ మొండితనం కానీ లేకపోతే ఆ గ్రిట్ కానీ అన్నీ ఉన్నాయి కాబట్టి లీడర్షిప్ ఏం కావాలో అవన్నీ ఆయన చేతిలో ఈయన దగ్గర ఉన్నాయి కాబట్టి మనం తప్పకుండా సపోర్ట్ చేయాలని చెప్పి గట్టిగా అన్నారు ఆ రోజు. అదే కాకుండా ఫస్ట్ మన గౌతమ్ అన్న కూడా చెప్పారనమాట నాన్నగారికి, అని ఈయన ఈ విజనే వేరేగా ఉంది, అసలు మనం ఎప్పుడు అనుకున్నట్టు ఒక 10 years విజన్ ఆల్రెడీ ముందు ఆయన మనసులో ఉంటుంది కాబట్టి ఈ లీడర్షిప్ క్వాలిటీస్ మనం తప్పకుండా సపోర్ట్ చేయాలని చెప్పి కూడా అందరం కూర్చొని డిసైడ్ చేశాం. సార్, ఇప్పుడు ఆత్మకూరు నియోజకవర్గంలో గత యుగంలో టీడీపీ తరఫున లోకేష్ బాబు పాదయాత్ర జరిగింది. ఆ పాదయాత్రలో ఆత్మకూరులో అసలు అభివృద్ధి లేదని చవాకులు ప్రవాకులు పెరగడం జరిగింది. అదేవిధంగా ఆయనతో పాటు ఒక ఆనం ఫ్యామిలీ నుంచి ఆనం రామనారాయణ రెడ్డి గారు కూడా కొన్ని మాటలు ఉండడం జరిగింది. వాళ్ళకి ఏం సమాధానం చెప్తారంటారు? సమాధానం ఆ రోజే చెప్పామండి. ఇప్పుడు ఆయన ఏం మాట్లాడారు ఆ రోజు, మన లోకేష్ గారు ఇక్కడికి వస్తూ దాదాపు ఒక 10 kilometers తిరిగి అట్లా వెళ్ళిపోయాడు అనమాట. ఫుల్గా ఇక్కడ లోపల కూడా రాలేదు, మన కాన్స్టిట్యున్సీ కూడా చూడలేదు ఆయన. సో ముఖ్యంగా 2-3 points అంటే ఇక్కడ అభివృద్ధి లేదు అన్నారు. అంటే ఆయన ప్రతి గ్రామంలో అసలు ఏం జరిగింది ఇంకా పూర్తిగా అప్పటికి, ఎందుకంటే ఇంకా స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆయన పాదయాత్ర పూర్తిగా చూడలేదు నేను అనుకుంటున్నాను. ప్రతి గ్రామంలో ఏ విధంగా పరిపాలన మారింది, సచివాలయం వ్యవస్థ ఎట్టొచ్చింది, వాలంటీర్ వ్యవస్థ వచ్చింది, ప్రతి సచివాలయం పరిధిలో దాదాపు ప్రజలందరికీ 15 నుంచి 20 కోట్లు అయితే వెల్ఫేర్ స్కీమ్స్ వచ్చాయి. ఈ కాకుండా మళ్ళీ డెవలప్మెంట్ స్కీమ్స్, రోడ్స్ కానీ మిగతా డ్రైనేజ్ కానీ లేకపోతే ఎఫ్డిఆర్ వర్క్స్ కానీ రకరకాలుగా డెవలప్మెంట్ వర్క్స్ జరుగుతున్నాయి. ఇవన్నీ ఆయన చూడలేదు ముందర ఆయన వచ్చి ఊరిని చెప్పాలి కాబట్టి అపోజిషన్ కాబట్టి ఏం లేదని చెప్పడం కానీ పోవడం కానీ. దాని తర్వాత మన నారంపేట గురించి కొంచెం కామెంట్ చేశారు. అప్పుడు ఏదో ఫ్యాక్టరీ సెంచరీ ప్లై తీసుకొచ్చారు కానీ మళ్ళీ రిటర్న్ పోయిందని చెప్పి ఒక అలిగేషన్ చేశారు. అందరికీ తెలిసింది ఇప్పుడు మనం నారంపేట గౌతమ్ వచ్చిన తర్వాత మొదలుపెట్టాం. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ ఇంకా జరుగుతున్నాయి. ఈ సెకండ్ ఫేజ్లో మొన్నే కూడా టెండర్ అయింది. ఆ టైంకి ఆ సెంచరీ ప్లే వచ్చిన వాళ్ళు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా రెడీ కాదు, అందుకు వాళ్ళు బద్వేలకు పోవాల్సి వచ్చింది. ఆ అందరినీ కొంచెం మబ్బి పెట్టాలని చెప్పి ప్రజలకి లేదు ఇక్కడికి వచ్చిన ఫ్యాక్టరీ అక్కడ పోయిందని చెప్పి అలిగేషన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు దాదాపు ఆయన పాదయాత్ర అయిపోయిన తర్వాత మీరు గమనిస్తే ఆయన ఇచ్చిన ప్రామిసెస్ కానీ లేకపోతే మేనిఫెస్టో ఐటమ్స్ కానీ చూస్తే ఇప్పుడు మన వైఎస్ఆర్సీపీ చేసే మేనిఫెస్టో చేసే పథకాలే ఆయన రిపీట్ చేస్తున్నారు. చిన్నగా చూస్తే ముందు అమ్మఒడిని చాలా క్రిటిసైజ్ చేశారు, అమ్మ ఒడి నానబుడ్డి అని చెప్పేసి అసలు ఏంది పథకం అని. ఇప్పుడు ఏం చెప్తున్నాడు, ఒక ఇంట్లో ఒకరికి కాదు అందరికి ఇస్తాను అమ్మ ఒడి అని చెప్తాడు. అంటే అంత పాదయాత్ర చేసిన తర్వాత ఆయనకు అర్థమైంది ఏంటంటే ప్రజలందరూ బాగా సంతోషంగా ఉన్నారు, వాళ్ళకి ఇచ్చే పథకాల వల్ల
అందరూ కొంచెం గౌరవంగా బతుకుతున్నారని చెప్పి చూసి ఆయన మేనిఫెస్టోలో కూడా ఇప్పుడు చెప్పడం ఏంటంటే ఈ పథకాలు నేను మళ్ళీ మా మేనిఫెస్టోలో పెడుతున్నానని చెప్పడం జరిగింది. సార్ ఇప్పుడు మీ యొక్క ఆత్మకూరు నియోజకవర్గం 6 మండలాలుగా ఉంది. ఈ 6 మండలాల్లో కూడా వర్గపోరు ఉంది అనే ఒక ప్రజల్లో కూడా ఒక చిన్న నిదానం కూడా జరుగుతుంది. దానికి ఏమంటారు? ఆ వర్గపోరుని ఎలా మీరు కంట్రోల్ చేయాలనుకుంటారు? ఆ వర్గపోరు అనేదంటే ఇప్పుడు మన లోకల్ బాడీ ఎలక్షన్స్ జరిగేటప్పుడు చాలామంది నాయకులు టీడీపీ సైడ్ నుంచి ఈ సైడ్కి వచ్చేస్తున్నారు. సో ఇప్పుడు మీరు చూస్తే మన వైసీపీలో నాయకత్వం అంతా 2 సైడ్లు. మన వైసీపీతో చాలా 10 సంవత్సరాల నుంచి ఉన్న నాయకత్వం ఉంది. టీడీపీ నుంచి కూడా ఈ సైడ్కి వచ్చిన నాయకత్వం ఉంది. ఎందుకంటే వాళ్ళు కూడా మన ముఖ్యమంత్రి గారిని నచ్చి వచ్చారు. పార్టీని సపోర్ట్ చేస్తా కానీ లోకల్గా వాళ్ళు ఎప్పుడో 10 సంవత్సరాల నుంచి చిన్న చిన్న విభేదాలు ఉన్నాయి కాబట్టి అది కొంచెం వర్గం గల కనపడుతుంది. కానీ జనరల్ ఎలక్షన్స్ వచ్చేటప్పుడు మాత్రం వాళ్ళు అందరూ సపోర్ట్ చేసేది మన జగన్మోహన్ రెడ్డి గారిని కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు నేను భావిస్తున్నాను. సార్ ఇప్పుడు గడప గడప ప్రోగ్రాంలో ఎలా ఎనర్జెటిక్గా చాలా చక్కగా తిరుగుతున్నా అంటారు. ఏ విధంగా సమస్యలు ప్రజలు చెప్తున్నారు మీకు? స్వయంగా ప్రజలే వచ్చి మా ఇంటి ముందుకి ఎమ్మెల్యే గారు వస్తున్నారు, మా సమస్యని పరిష్కరించమని చెప్తున్నారు. ఏ విధంగా ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి వాళ్ళకి? అలా ఎలాంటివి మీకు మెయిన్గా మీకు తెలుస్తున్నాయి? ఇప్పుడు మామూలుగా అయితే ప్రభుత్వం మధ్యలో ప్రభుత్వ ఉద్యోగులు మరియు మీ స్థాయిలో ఉన్న తెలియడం చాలా కష్టంగా ఉండేది గతం ప్రభుత్వంలో. కానీ ఇప్పుడు స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు గడప గడప ప్రోగ్రాం అని పెట్టి ప్రతి ఇంటికి ఎమ్మెల్యే గారు పేదవారి ఇంటికి పొమ్మని చెప్పారు కదా. అవి ఎట్లాంటి సమస్యలు మీకు ఎలాంటివి చెప్తున్నారు ప్రజలు? సో ఫస్ట్ అండి వీ హ్యావ్ టు కాంప్లిమెంట్ ద చీఫ్ మినిస్టర్. ఎందుకంటే చెప్పేది నాకు ఈ 1 సంవత్సరంలో అర్థమైంది చెప్తాను మీకు. ఎక్కడ మన రాష్ట్రం మిగతా రాష్ట్రాలు కాదు మొత్తం దేశంలో కూడా ఈ ఆలోచన పెట్టుకొని అసలు ఫస్ట్ ఎవరు పేదరికం అనేది డెఫినేషన్ ఏందనేది ఆలోచించుకొని ఆ 6 స్టెప్ ఫార్ములాని తయారు చేశారు. అది తయారు చేస్తూ మొత్తం డిజిటైజ్ చేసేసారు. అంటే ముందు టీడీపీ హయాంలో ఎవరో జన్మభూమి కమిటీ అని లేకపోతే పంచాయత్ సెక్రటరీ ఎవరు మీద హక్కు ఉండేది. మిగతా వాళ్ళని ఏమైనా పెన్షన్ ఇవ్వాలన్నా కానీ ఆయన ఆలోచించి నిర్ణయిస్తేనే వాళ్ళకి వచ్చేదన్నమాట. సో వాళ్ళందరూ పోయి ఆయన ఇంటి బయట కొంచెం వెయిటింగ్ చేసేది, లేకపోతే కొంతసేపు అడుక్కునేది. ఆ విధంగా ఆ పరిస్థితి ఉండేది. ఆ వ్యవస్థను అంతా మార్చేసి డిజిటైజ్ చేసేసి ఆ 6 స్టెప్ ఫార్ములాని ఇన్వెంట్ చేసి ఎవరు ఆ కండిషన్స్ మీట్ అయితేనే గవర్నమెంట్ పథకాలని అర్హత ఉండదని చెప్పి ఒక సిస్టమ్ తయారు చేశారు. సో 0.01% 1 రూపీ కరప్షన్ లేకుండా దాదాపు 2.5 lakh crores డిస్బర్స్మెంట్ అయి ఉంది ఇప్పటికి. అదే కాకుండా వాలంటీర్ సిస్టమ్ పెట్టి ప్రతి 50 హౌసెస్కి ఒక వాలంటీర్ని కేటాయించి ఎవరికి ఇబ్బంది లేకుండా అన్ని చేరేటట్టు కూడా వ్యవస్థ తీసుకొచ్చారు. మన ఆత్మకూరులోనే దాదాపు 1,500 crores డిస్ట్రిబ్యూషన్ జరిగింది. ఈ 1,500 crores ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ జరిగిన తర్వాత మనం గడప గడప కార్యక్రమాన్ని పెట్టారు. ఎందుకంటే ముఖ్యంగా ఆ కార్యక్రమం ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక ఆడిట్ సిస్టమ్ అనమాట. ఇంటింటికి పోయి ప్రభుత్వం పంపించేది చేరుతుందా లేదా, లేకపోతే ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, మన సిస్టంలో ఏమైనా ఫాల్ట్స్ ఉన్నాయా ఒకసారి చూసి ప్రజల్ని కనుక్కొని, అదే కాకుండా వాళ్ళు ఏ విధంగా అనుకుంటున్నారు, ఇది ఇంకా ఏమైనా మేలు చేయడానికి ఏమైనా సలహాలు ఇస్తున్నారా మీకు అని చెప్పి ఈ గడప గడప కార్యక్రమం పెట్టారు. సో మనం కూడా ఏం చేసామంటే ముందే పోకముందు ఆ ఫస్ట్ కార్యక్రమం స్టార్ట్ చేసే ముందే వాలంటీర్ ద్వారా ఒక సర్వే చేయించాం. ఇంటింటికి పోయి ఒక 12 పారామీటర్స్ మీద ఏమైనా ఇబ్బంది ఉందా, ఇంకేమన్నా ఇంప్రూవ్మెంట్ జరుగుతాయని చెప్పేసి ఫస్ట్ చేసేసాం అన్నమాట. చేసేసిన తర్వాత మనం ఎందుకంటే మొత్తం గవర్నమెంట్ మెషినరీతో పోతున్నాం కాబట్టి ఆ ఒక్క ఇంటికి పోయే ముందే ఆ ఇంట్లో ఏమైనా ఇబ్బందులు అనేది మనకు ముందే తెలుస్తుంది. సపోజ్ మెయిన్గా ఎవరికన్నా చాలా వరకు ఏంటంటే మన ఆధార్ కార్డు వాళ్ళు ఆధార్ కార్డు తయారు చేసుకునేటప్పుడు మీ వయసు ఎంత అంటే మన వాళ్ళు తెలియకుండా చెప్పేశారు. 50 అయితే 40 చెప్పారు. కానీ ఇప్పుడు ఆధార్ కార్డు మార్చడానికి లేకుండా పోయింది. సో ఇప్పుడు వాళ్ళకి పెన్షన్ 60 సంవత్సరాలు ఉన్నా కానీ 50 సంవత్సరాలు చూపిస్తుంది కాబట్టి వాళ్ళకి పెన్షన్ రాకుండా పోతుంది. అట్లాంటి చిన్న ఇబ్బందులు ఉన్నాయన్నమాట. మిగతాది ఏంటంటే సర్టిఫికేట్స్, ఇన్కమ్ సర్టిఫికేట్స్ లేకుండా, లేకపోతే డెత్ సర్టిఫికేట్స్ కరెక్ట్గా టైంకి లేకుండా, బర్త్ సర్టిఫికేట్ లేకుండా. సో మనం
ఎప్పుడు రిప్రజెంట్ చేసామో సీఎం గారికి ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకున్నారు. ఆ విధంగా ఏంటంటే ఫస్ట్ ఆరోగ్య కాదు జగనన్న సురక్ష అని కార్యక్రమం పెట్టారు. సురక్ష అని కార్యక్రమం పెట్టి ఎవరెవరికి 9 సర్టిఫికెట్లు 10 సర్టిఫికెట్లు ఎవరెవరికి లేవో ముందే రిజిస్టర్ చేసి ఆ సర్టిఫికెట్లన్నీ ఆన్ ది స్పాట్ ఇచ్చేటట్టు ₹1 ఖర్చు లేకుండా ఆత్మకూరులోని దాదాపు 1,00,000 సర్టిఫికెట్లు ఇచ్చారు. 1,00,000 సర్టిఫికెట్స్. నెక్స్ట్ కార్యక్రమం ఏంటంటే మనము కొన్ని మంది హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు అని చెప్పి చెప్పున్నాం. అప్పుడు ఆ జగనన్న ఆరోగ్య సురక్ష అని చెప్పి కార్యక్రమం పెట్టారు. ఎవ్రీ హౌస్లో ఒక 7 టెస్ట్స్, అంటే మన స్టేట్ మొత్తం చూస్తే 6 crore టెస్ట్ ఎన్నో చేశారు, ఆర్ 15 crore టెస్ట్ ఎన్నో చేశారు. టెస్టులు చేస్తూ ఐడెంటిఫై చేసి ఎవరెవరికి ప్రివెంటివ్ హెల్త్ కేర్ ట్రీట్మెంట్ అవసరం, ఎవరెవరికి ఇమీడియట్ పోస్ట్ హెల్త్ ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది అవన్నీ ఒక రికార్డ్ తయారు చేసి నాకు తెలిసి మాత్రం మేబీ ఇండియాలో నంబర్ 1 ప్రివెంటివ్ హెల్త్ కేర్లో ఫస్ట్ ఫేజ్ అయిపోయింది, ప్లాన్ అయిపోయింది. సెకండ్ ఫేజ్ కూడా ఇప్పుడు ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తున్నాం. సో ఆయన సిస్టమ్ని ఈ విధంగా కరెక్ట్ చేసుకోకపోవాలని చెప్పేసి ఆలోచన చేస్తాం. ఇప్పుడు దీంట్లో మాకు కూడా ఒక మంచి అడ్వాంటేజ్ ఏంటంటే ప్రజల వాయిస్ మేము విన్నాం, వాళ్ళ మనసులో ఏముందో మాట మేము వింటూ ఇప్పుడు మనం విలేజ్ వైజ్ మేనిఫెస్టో తయారు చేస్తాం. ప్రతి పంచాయతీకి మేనిఫెస్టో తయారు చేస్తూ రాబోయే రోజుల్లో ఏం జరగాలి మీ పంచాయతీలో, రోడ్లు కానీ డ్రైన్లు కానీ లేకపోతే కమ్యూనిటీ హాల్ కానీ లేకపోతే ఇంకో ఏమైనా ఫెసిలిటీ కావాలా లేకపోతే టెంపుల్ కానీ బరియల్ గ్రౌండ్ కానీ ఏమేమి లోపాలు ఉన్నాయి, దాన్ని ఏ విధంగా మనం ఇంకా బాగా చేయొచ్చు అని చెప్పేసి ప్రతి పంచాయతీకి ఇప్పుడు మన దగ్గర మేనిఫెస్టో ఉంది. సో నెక్స్ట్ టర్మ్లో ఇది మీద ఫోకస్ పెట్టి ప్రతి పంచాయతీలో మనం ఏం చేయబోతున్నాం కూడా చెప్పడానికి అవకాశం. సార్ ఇప్పుడు ఒక ఫౌండేషన్ని నిర్మించారంట 10 కోట్ల రూపాయలతో మీ ఆత్మూరు ప్రజల కోసం ఒక ఫౌండేషన్ నిర్మించారు. ఆ ఫౌండేషన్ ద్వారా మీ ఆత్మూరు ప్రజలకి ఎలాంటి సేవలు అందిస్తారనుకుంటున్నారు? అంటే మనం వచ్చినప్పుడు మనం ఆత్మకూరు ఏంటంటే మామూలుగా నేను గమనించిందంటే ప్లానింగ్ పైన నుంచి పంపిస్తారు, 5-year ప్లాన్ అని ఆ విధంగా సెంట్రల్ ప్లానింగ్ కమిషన్ అని పంపిస్తూ ఉంటారు కాబట్టి, కానీ వాళ్ళు గ్లోబల్ ప్లాన్ చేస్తారు. కానీ మనకి ఒక కాన్స్టిట్యున్సీలో మనకు ముఖ్యం ఏంటంటే ఈ ప్రాంతం ప్రజలకి ఏం కావాలి. మన ప్రాంతం చూస్తే ఆత్మకూరులో చూస్తే ఒక సైడ్ డెల్టా ఉంది, ఒక సైడ్ మెట్ట ప్రాంతం ఉంది. సో ఒక సైడ్ అయితే నీట్ వ్యవస్థ ఉంది, ఒక సైడ్ నీట్ వ్యవస్థ లేదు. కానీ ఒక సైడ్ హైవే వ్యవస్థ ఉంది, ఒక సైడ్ లేదు. ఒక సైడ్ రైల్వే సైడ్ ఉంది, ఒక సైడ్. ఇవన్నీ గమనించి మనం రాబోయే 10 సంవత్సరాల ఆత్మకూరుకి ఏ విధంగా ముందుకు తీసుకోబోతాం, ఏ విధంగా ప్లాన్ చేయొచ్చు అని చెప్పి, అదే కాకుండా దాదాపు ప్రైవేట్ పార్టిసిపేషన్. అంటే నేను చూసింది ఏంటంటే చాలామంది ఇక్కడి నుంచి పుట్టి పెరిగిన వాళ్ళు బయట ఇప్పుడు వేరే దేశాల్లో ఉండడం కానీ, హైదరాబాద్లో పనిచేయడం కానీ, బెంగళూరులో పనిచేయడం కానీ చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ వాళ్ళ ఊర్లకు కూడా కొంచెం సేవ చేయాలని చెప్పి ఎంతో ఆలోచనతో ఉంటారన్నమాట. కానీ వ్యవస్థ లేదు, సిస్టమ్ లేదు, పెట్టిన రూపాయి కరెక్ట్ ప్లేస్ పోతుందా లేదా, వాళ్ళకి చేరుతుందా లేదా అని చెప్పేసి ఆ ఆలోచనతో ఆ భయంతో డొనేషన్కి కూడా ముందుకు రాలేదన్నమాట. సో ఆ ఆలోచనతో మనం ఏం చేసామంటే ఒక డెవలప్మెంట్ ఫోరం స్టార్ట్ చేద్దాం, ఆత్మకూరు డెవలప్మెంట్ ఫోరం అని. ఆ ఫోరం ఏంటంటే ఇట్స్ సిటిజన్స్ ఫోరం, ఇట్స్ సిటిజన్స్ ప్లాట్ఫామ్. ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ వచ్చి ఆత్మకూరుని ఏ విధంగా ముందుకు తీసుకుపోతాం. దానికి ఏంటంటే లోకల్ అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, మన సిటిజన్స్ కానీ, వీళ్ళందరినీ కలిపి ఒక ప్లాట్ఫామ్లో తీసుకొచ్చి 5 sectors అగ్రికల్చర్, ఎడ్యుకేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇండస్ట్రీ, జాబ్స్, ఈ 5 sectorsని ఏ విధంగా మనం ముందుకు తీసుకోబోవచ్చు. ప్రభుత్వం చేసే కార్యక్రమాలు కాకుండా ప్రైవేట్గా మనం ఏమన్నా సూచనలు ఇచ్చి మనం ముందుకు తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ అనుకున్నాం, దాదాపు మన ప్రభుత్వం ప్రతి స్కూల్ని బాగు చేస్తుంది, ప్రైవేట్లో నిధులన్నీ బాగా చేస్తున్నారు, వాళ్ళ యూనిఫామ్స్ ఫ్రీగా ఇస్తున్నారు, బుక్స్ ఫ్రీగా ఇస్తున్నారు, ఒక ట్యాబ్ కూడా ఇస్తున్నారు. ఇవన్నీ ఇస్తూ ఇంకేమన్నా మనం ప్రైవేట్గా ఇంప్రూవ్ చేయొచ్చా? మనం చూసిందని ఒక డిజిటైజేషన్, క్లాస్ రూమ్ డిజిటైజేషన్ చేస్తే ఇంకా ఇంప్రూవ్మెంట్ వస్తుందని చెప్పేసి ఒక రీసెర్చ్ వచ్చింది. ఆ రీసెర్చ్ పరిధిలో మనం ఏం చేసామంటే ప్రతి హై స్కూల్ క్లాస్ రూమ్కి ఒక డిజిటైజేషన్ ప్రోగ్రామ్ పెట్టాం. దాదాపు 100 క్లాస్ రూమ్స్ ఐడెంటిఫై చేస్తూ పర్ క్లాస్ రూమ్ 2.5 lakhs
ఆ 2.5 lakhs ఎవరైనా డొనేట్ చేయొచ్చు. ఆ ఊర్లో వాళ్ళు ఏంటంటే బయట ఉన్నారనుకోండి, మేము ఐడెంటిఫై చేసాం దాదాపు ఒక 2500 మంది వేరే వేరే పంచాయతీ నుంచి వేరే దగ్గర ఉండే దగ్గర వాళ్ళకి డైరెక్ట్గా మెయిల్స్ పంపించడం జరిగింది. మీ ఊర్లో ఏమైనా కొంచెం డొనేట్ చేయాలంటే ఈ క్లాస్ రూమ్కి 2.5 lakhs ఇస్తే ఆ క్లాస్ రూమ్ డిజిటైజ్ చేసేయడానికి అవకాశం ఉంది. అదేవిధంగా చిన్న చిన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ విలేజెస్లో ఒక కమ్యూనిటీ హాల్ కావాలి, ఆ విధంగా. సో నెక్స్ట్ 10-year ప్లాన్ ఫస్ట్ డెవలప్ చేసి ప్రతి ఈ 5 సెక్టర్స్లో ఇండస్ట్రీ తీసుకురావాలంటే మనం ఏం చేయాలి, ఎడ్యుకేషన్లో ఇవన్నీ చేస్తాం, హెల్త్ కేర్లో ఈ విధంగా చేస్తాం అని చెప్పి ఫస్ట్ ఫేజ్ వచ్చి మనం 10-year ప్లాన్ చేస్తూ, సెకండ్ వచ్చి మన డొనేషన్స్కి ఏంటంటే బయట ప్రైవేట్ డొనేషన్స్ కూడా చేయాలని చెప్పేసి మనం ఆత్మకూరులో ఈ ADF ద్వారా చేపిస్తున్నాం. సో ఫస్ట్ ఏంటంటే డొనేషన్ స్టార్ట్స్ ఫ్రమ్ హోమ్ కాబట్టి మనం MGR ఫౌండేషన్ తరఫున ఆ ADFకి 10 crores డొనేషన్ చేసాం. సో అది చూస్తూ దాంతో ఒక బస్ స్టాండ్ కూడా తయారు చేసాం, దాదాపు 4.5 crores పెట్టి. మిగతా సోమశిల టెంపుల్కి ఒక 50 lakhs ఇచ్చున్నాం. ఆ టెంపుల్ పెద్ద వరదలు పడిపోయింది కాబట్టి ఆ విధంగా మేజర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మేజర్ ఇన్స్టిట్యూషన్స్ కానీ మనం కూడా డొనేషన్స్ చేస్తూ ఆ ఉండే ఏరియాలో ప్రజలందరికీ కొంచెం యూజ్ అయ్యేటట్టు మనం చేస్తున్నాం. ఇది చూసి బయట వాళ్ళు కూడా US కానీ మిగతా వాళ్ళు కానీ పార్టిసిపేట్ చేస్తూ, ఒక ఆయన ITI పెట్టడానికి ముందుకు వచ్చారు, దాదాపు 3.5 కోట్లు. ఒక ఆయన మన గవర్నమెంట్ హాస్పిటల్లో నేటల్ వార్డ్ని ఇంప్రూవ్ చేయడానికి దాదాపు 50 lakhs ఇస్తున్నారు. దాని తర్వాత ఒక ఆయన వచ్చి మన పబ్లిక్ టాయిలెట్స్ బస్ స్టాండ్ అనంతసాగరంలో బస్ స్టాండ్ పెట్టడానికి ముందుకు వచ్చారు. ఈ విధంగా అందరూ స్లోగా వీళ్ళందరూ ప్రజలందరూ ముందరకు వచ్చి ఆత్మకూరులో కూడా మిగతా పార్టిసిపేట్ చేస్తూ ఏ విధంగా డెవలప్మెంట్ చేయాలో ముందుకు వచ్చారు. సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయం అనే ఒక వ్యవస్థను నిర్వహించారు. ఈ వ్యవస్థ ద్వారా సాధారణ ప్రజలకి ఎలాంటి పథకాలు అందుతున్నాయంటారా, అందలేదంటారా మీ ప్రకారం? అదేవిధంగా సచివాలయం కూడా వాలంటీర్ వ్యవస్థ కూడా నిర్మించారు. ఎక్కడ ఈ భారతదేశంలో ఎక్కడ కూడా లే. దాన్ని పక్కన రాష్ట్రాలు కూడా చాలామంది దాన్ని సపోర్ట్ చేస్తున్నారు. మేము కూడా ఇలాంటి వ్యవస్థ తీసుకొచ్చుంటే బాగుంటుంది అంటున్నారు. ఎలా అనిపిస్తుంది? అలానే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో మాట కూడా చెప్పారు, ఈసారి 2024కి 175 స్థానాలకి 175 స్థానాలు నేను గెలుస్తాను ఒక మాట చెప్పారు. దానికి మీరు ఏమంటారు? తప్పకుండానే ఆలోచన మంచి ఆలోచన. ఇప్పుడు ఎవరన్నా పేదవాళ్ళ గురించి ఆలోచించుంటే 2 విధాలుగా ఆలోచించాలి. పాత ప్రభుత్వం 2014లో ఉండే ప్రభుత్వం ఏ విధంగా చేసింది, మన జగనన్న ప్రభుత్వం ఏ విధంగా చేసింది మీరు గమనించారు. 2014లో వాళ్ళు ఏం చేశారు, జన్మభూమి కమిటీ అని పెట్టారు. కమిటీలో వాళ్ళ పార్టీ క్యాడర్ని పెట్టుకున్నారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి పెన్షన్లు ఇవ్వడం జరిగింది. దాంట్లో ప్రజలందరూ ఎంతో కష్టపడ్డారు. ఆ కష్టాలు చూసి ఈ విధంగా జరగకూడదని చెప్పేసి మన జగనన్న ఫస్ట్ టైం ఇండియాలో ఎక్కడ జరగలేదు, టెక్నాలజీ వాడుతూ ఆ సిస్టమ్నే మార్చేసి పేదవాళ్ళకి ఏ విధంగా అర్హత ఉందో వాళ్ళకి ఎవరిని అడుక్కోకుండా వాళ్ళకి గౌరవంగా బతకాలని చెప్పి ఒక వ్యవస్థ తీసుకొచ్చారు. అంటే పరిపాలన సచివాలయం లెవెల్కి తీసుకొచ్చారు. బ్యూరోక్రసీ ముందు ఏంటంటే ఓన్లీ ఎలక్టెడ్ బాడీస్ ఉండేది పంచాయతీలో, దాన్ని ఇప్పుడు బ్యూరోక్రసీ తీసుకొచ్చారు. ఆ బ్యూరోక్రసీ ఏంటంటే కంటిన్యూటీ ఆఫ్ గవర్నమెంట్ కాబట్టి వాళ్ళు తప్పకుండా పనిచేస్తారు వితౌట్ ఎనీ ఆబ్లిగేషన్ లేకుండా పనిచేస్తారు. ఆ 1% కరప్షన్ లేకుండా ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తూ ఒక ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొచ్చారు పంచాయతీ లెవెల్లో, విలేజ్ లెవెల్లో. ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఏంటంటే ఒక మనిషి ఒక భయం లేకుండా, ఒక ఇబ్బంది లేకుండా గౌరవంతో ఆయన హక్కు ఆయన తీసుకోగలిగారంటే అది చాలా పెద్ద మార్పు. మీ అందరికీ అంటే కంపారిజన్ కాదు, కానీ 2014 to 19లో మన మోడీ గారు ఒక అద్భుతమైన మార్పు తీసుకొచ్చారు. అంటే మీ అందరికీ ప్రతి ఇంట్లో ఒక టాయిలెట్ పెట్టాలని చెప్పి తీసుకొచ్చారు. మహిళలకి ఎంతో మేలు జరిగింది ఆ ఒక్క డిసిషన్ వల్ల. మామూలుగా అయితే ముందు బయట పోవాలంటే చాలా సిగ్గుచేటు, ప్లస్ ఎవరైనా కాపలా గాయాలి, ఏ టైంలో ఏమవుతుందో మనకు తెలియదు. అట్లాంటి పరిస్థితుల్లో ఇంట్లో ఒక టాయిలెట్ పెడితే మొత్తం దేశం అంతా ఆ ఒక్క డిసిషన్ వల్ల ఎంతో మేలు జరిగింది ప్రతి కుటుంబానికి.
ఆ చేంజ్ అనేది ఫండమెంటల్ చేంజ్ అనమాట. ఆ విధంగా చేంజ్ మన జగనన్న ఇప్పుడు ప్రతి ఇంట్లో ఎక్కడ బయటికి పోకుండా, ఎవరిని అడగకుండా, ఏమున్నా కానీ ఏమి రావాలన్నా కానీ మనకి మన ఇంటికే వచ్చి వస్తాయి, మనది మన హక్కు అని చెప్పి తీసుకొచ్చారు. ఆ చేంజ్ అనేది, ఆ మనస్తత్వం చేంజ్, మెంటల్ చేంజ్ అనేది ప్రజలన్నీ రుణపడి ఉన్నారు. ఎందుకంటే గడప గడప పోయేటప్పుడు మేము ఒక క్వశ్చన్ అయితే అందరిని అడిగేది, ఏమ్మా మీ వాలంటీర్ని మార్చమంటామంటే భయపడేది. ఎందుకంటే వాళ్ళ వల్ల సేవలన్నీ అందుతున్నాయి కాబట్టి, ఏమి నష్టం జరగట్లేదు కాబట్టి, వాళ్ళు కూడా వాళ్ళ జీవితాలు గౌరవంగా బతుకుతున్నారు కాబట్టి. సో ఆ తీసుకొచ్చిన చేంజ్ మన జగనన్న. ఆయన ఆలోచన ఏంటంటే పేదరికం బయటికి తీయాలని, అంటే పేదరికం నుంచి బయటపడాలని చెప్పేసి ఇవన్నీ సిస్టమ్ తయారు చేశారు. అది గమనించారు మన ప్రజలు. తప్పకుండా ఆయన్ని మళ్ళీ సీఎం చేస్తారు, ప్రతి ఒక్క కాన్స్టిట్యుయెన్సీ ఆయనకి బహుమతిగా ఇస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను. సార్, గతంలో ఎలక్షన్ టైంలో మన నెల్లూరు జిల్లాలో 10కి 10 వైసీపీ జెండా ఎగరడం జరిగింది. ఈసారి 10కి 10 వైసీపీ జెండా ఎగిరే అవకాశం ఉందా, లేదంటే ఏమైనా మార్పులు ఉన్నాయంటారు? అంటే మామూలుగా అంటే యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది తప్పకుండా. ఎక్కడైనా కానీ లోకల్ ఎమ్మెల్యే పనితీరు బట్టి కొంచెం అయితే పాయింట్స్ ఉంటాయి. ఎక్కువగా సీఎం గారి మీద ఉన్నా కానీ లోకల్ ఇన్ఫ్లుయెన్స్ కూడా తప్పకుండా ఉంటుంది. సో నెల్లూరు ఎప్పుడూ వైసీపీ స్ట్రాంగ్ హోల్డ్ కాబట్టి పోయినసారి రిజల్ట్ కూడా ఈసారి కూడా అదే వస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను. దాంట్లో ఏం మార్పు ఏమి ఉండదు. సార్, స్వయంగా ఆత్మకూరుకు వచ్చి ఒక బ్యారేజ్ని ముఖ్యమంత్రి గారు ఆయన చేతుల మీద కూడా ఓపెన్ చేయడం జరిగింది. అప్పుడు మీకు ఎలా అనిపించింది సార్? ఒక స్వయంగా మీ యొక్క సొంత గ్రామానికి వచ్చి, మీ యొక్క నియోజకవర్గానికి వచ్చి ఆ డ్యామ్ను ఓపెన్ చేశారు. అప్పుడు మీకు ఎలా అనిపించింది? మీ ప్రజలకి ఏ విధంగా అనిపించింది? అంటే మన గౌతమ్ అన్న ఇన్సిడెంట్ తర్వాత మన సీఎం గారు నాన్నగారిని కూడా కోరడం జరిగింది. అంటే అన్నాన్ని పిలుస్తారు, అప్పుడు అన్న మీరు ఏం కావాలో చెప్పండి, ప్రభుత్వం తరఫున మేము ఏం చేయాలో మీరు చెప్తే మేము కూడా అది పాటిస్తామని చెప్పి. అప్పుడు నాన్నగారు వచ్చి 2 అడిగారు. ఒకటి వచ్చి సోమశిల హై లెవెల్ కెనాల్, ఆత్మకూరు మెట్ట ప్రాంతానికి బాగా యూస్ఫుల్ అయ్యే ఆ నీళ్ళు వచ్చే వ్యవస్థ కాబట్టి దాన్ని కొంచెం తొందరగా పూర్తి చేయండి అని చెప్పేసి. రెండోది వచ్చి మన ఇంజనీరింగ్ కాలేజ్ ఏం స్థాపించాము ముందర, అది దాన్ని అగ్రికల్చరల్ కాలేజ్ గవర్నమెంటే తీసుకొని అగ్రికల్చరల్ కాలేజ్ ఎస్టాబ్లిష్ చేయమని చెప్పారు. ఎందుకంటే ఆ నీళ్ళ వ్యవస్థ కూడా వచ్చిన తర్వాత ఈ ప్రాంతం ఎక్కువ రైతాంగం కాబట్టి వాళ్ళకు ఒక అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉంటే రాబోయే రోజుల్లో వాళ్ళకు కూడా బాగా ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ అగ్రికల్చరల్ యూనివర్సిటీగా మార్చమని చెప్పి కూడా కోరారు. కానీ మన ముఖ్యమంత్రి గారు 1 స్టెప్ ఇంకా ఫర్దర్ పోయారు. సంగంలో ఆ బ్యారేజ్ ఓపెన్ చేస్తూ అది మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజ్ అని పేరు కూడా పెట్టడం జరిగింది. ఎవరు అడగలేదు, కానీ ఆయన ఉండే గౌరవం కానీ గుర్తింపు కానీ ఇస్తూ ఆ ప్రాంతానికి మళ్ళీ సంగం చాలా ముఖ్యమైన స్థలం కాబట్టి అక్కడ 3 నదులు వచ్చి కలుస్తాయి కాబట్టి ఆ పాయింట్ నుంచి దాదాపు చాలా వరకు డెల్టాకు కూడా వాటర్ పోయే వ్యవస్థ కాబట్టి అంత ఇంపార్టెంట్ స్థానాన్ని మళ్ళీ మేఘపాతి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజ్ అని పెట్టారు కాబట్టి ఇక్కడ ఉండే ప్రజలందరినీ ఎప్పుడు రుణపడి ఉంటారు. చాలా సంతోషంగా ఉన్నాడు. ఆయన కూడా స్వయంగా వచ్చి ఆ నిధులు తొందరగా ఇచ్చి ఆ బ్యారేజ్ కూడా పూర్తి చేసి ఓపెన్ చేయడానికి స్వయంగా వచ్చారు కాబట్టి నిజంగా చాలామంది రుణపడి ఉన్నారు. ప్రజలే కాదు, మేము కుటుంబం కూడా ధన్యవాదాలు చెప్తాం. సార్, మీ ఆత్మకూరు నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా అదేవిధంగా ఆయన మంత్రిగా చేశాడు, ఎమ్మెల్యేగా చేశారు. రాజకీయంలో అతను ఎక్కువగా ఒక 40 సంవత్సరాల దృష్టి కలిగిన వాడు. ఆత్మకూరు నియోజకవర్గం నాది, నేను పోటీ చేస్తున్నాను, గెలిచే అవకాశం నాకుందని చెప్తున్నారు. దానికి మీరేమంటారు? నేనంటే చాలాసార్లు ముందే చెప్పామండి టీడీపీ వాళ్ళకి, నెల్లూరు జిల్లాలో మీకు బలమైన క్యాండిడేట్ మా దగ్గర పంపిండి ఆత్మకూరుకు అని కూడా చాలాసార్లు చెప్పున్నాం. ఆయన ఎవరో మాకు కూడా తెలియదు, అంటే ఎవరు క్యాండిడేట్ అనేది మాకు కూడా తెలియదు, మీకు మోస్ట్ బలమైన క్యాండిడేట్ పంపిండి అని చెప్పున్నాం. మీరు అడిగిన క్వశ్చన్ గురించి ఆనం గారి గురించి ఆత్మకూరు బలం అని చెప్పి అది తప్పండి. 2009లో ఫస్ట్ టైం వైఎస్ఆర్ గవర్నమెంట్ అప్పుడు మా నాన్నగారు అప్పుడు ఎంపీగా పోటీ చేసేటప్పుడు
ఆత్మకూరుకి అడిగారనమాట. అప్పుడు మనం మర్రిపాడు నుంచి ఇక్కడ ఆత్మకూరుకు జాయిన్ అయిన తర్వాత మనం బలం అందిస్తే, మనం సపోర్ట్ చేస్తే అప్పుడు గెలిచారు 2009 నుంచి 2014. అది దాని తర్వాత మళ్ళీ ఇక్కడ పోటీ చేయలేదు. 2014 నుంచి అన్నగారు పోటీ చేసుకుంటూ వచ్చారు. సో దాదాపు 10 సంవత్సరాల నుంచి మన గౌతమనే ఉన్నారు. అందుకు ఆయన ఊరని చెప్పడం అనేది తప్పు. అప్పుడు మనం సహకరిస్తే అప్పుడు గెలిచారని చెప్పి నేను చెప్తున్నానండి. ఈ ఎలక్షన్కి మాత్రం మాకు ఉండే గట్టి శక్తి మా సీఎం గారు. ఆయన్ని దాటుకోవాలంటే చాలా విద్యలు కావాలి ఎవరికైనా కానీ. ప్లస్ ఆత్మకూరు, ఈ రెండు ఎదుర్కోవాలంటే వాళ్ళ బలమైన క్యాండిడేట్ని పంపించమని చెప్పి మేము కోరుతున్నాం. 2024కి వచ్చే ఫిబ్రవరి మార్చిలో జరగబోయే ఎలక్షన్స్కి ఈ 80,000 కన్నా పైచిలక మెజారిటీకి ఎలా సాధించాలనుకుంటున్నారు సార్ మీరు? ఇప్పుడు గత బై ఎలక్షన్లో మీకు 80,000 పైచిలక ఓట్లు రావడం జరిగింది. మీరు 1,00,000 ఓట్లు అని అనుకున్నారు, కానీ అది కొంచెం దగ్గరట్టుగా అని కూడా ప్రజల్లో కూడా అంటున్నారు. దానికి ఈ నెక్స్ట్ టైం 2024కి ఆ 1,00,000ని దాటేస్తారా? గెలిచే స్థానాల్లో ఆత్మకూరు టాప్ 10 ఉంటుంది. టాప్ 10 మెజారిటీ స్థానంలో తప్పకుండా టాప్ 10 ఉంటుందని మేము సీఎం గారికి హామీ ఇచ్చాం. అది ఎంత సంఖ్య అనేది వస్తుంది, మనం ఎంత ఎక్కువ వస్తే అంత మంచిదే. కానీ ఈ లాస్ట్ 3-4 ఎలక్షన్స్ మీరు చూసుకుంటే దాదాపు మెజారిటీ, హైయెస్ట్ మెజారిటీ 38,000 ఆ రేంజ్లో వచ్చిందనమాట. ఈసారి మన సీఎం గారి పరిపాలన చూసిన తర్వాత ఆ సంఖ్య ఎక్కువగా పెరగచ్చు అని చెప్పి నేను భావిస్తున్నాను. ఎంత అమౌంట్ అనేది కరెక్ట్గా సర్వే జరుగుతుంది, కానీ మాత్రం బంపర్ మెజారిటీ అయితే వస్తుంది ఆత్మకూరులో జరిగే రాజకీయాలను పరిమాణాలు కూడా తెలుసుకునేందుకు ప్రయత్నించాం. ఇలా చట్టం చెప్పాం. కెమెరామ్యాన్ మురళితో రిపోర్టర్ చందు, నెల్లూరు.